ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడే వాళ్ళు ఉపయోగించే 21 అడ్వాన్స్డ్ స్ట్రక్చర్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇవి మీరు నేర్చుకున్నట్లయితే మీ లాంగ్వేజ్ కూడా ప్రొఫెషనల్‌గా, న్యాచురల్‌గా ఉంటుంది. వీటిని మీరు స్పీచెస్‌లో ఉపయోగించవచ్చు, డైలీ స్పోకెన్ లాంగ్వేజ్‌లో ఉపయోగించవచ్చు. అదేవిధంగా రిటర్న్ పర్పస్ కోసం కూడా వీటిని మీరు ఉపయోగించవచ్చు. వీటిని ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. మొదటగా బీ సపోజ్డ్ టు. బీ సపోజ్డ్ టు. బీ అంటే అర్థం యామ్, ఈజ్, ఆర్ ప్రెజెంట్‌లో ఉన్నట్లయితే, పాస్ట్‌లో ఉన్నట్లయితే వాస్, వర్. ఏదైనా సరే ఒక పని చేయాల్సి ఉంది అని చెప్పడానికి ఈ స్ట్రక్చర్ను ఉపయోగించడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ సపోజ్డ్ టు ప్లస్ V1. ఏదైనా ప్లాన్ ప్రకారం కానీ, ఏదైనా అరేంజ్మెంట్స్ ప్రకారం కానీ, రూల్స్ను ఫాలో అవ్వాలి అని చెప్పాల్సిన సందర్భంలో వీటిని ఉపయోగించవలసి ఉంటుంది. ఉదాహరణకు మీరు హెల్మెట్ ధరించవలసి ఉంటుంది. యు ఆర్ సపోజ్ టు వేర్ ద హెల్మెట్. నేను ఈరోజు మీటింగ్కి హాజరవ్వాల్సి ఉంది. ఐ ఆమ్ సపోజ్ టు అటెండ్ ద మీటింగ్. అతడు వెళ్ళవలసి ఉంది. హీ ఈజ్ సపోజ్ టు గో. వాళ్ళు రికార్డ్స్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దే ఆర్ సపోజ్ టు సబ్మిట్ ద రికార్డ్స్. తర్వాత బీ అబౌట్ టు అంటే సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ లేదా వాజ్, వర్ పాస్ట్లో ఉన్నట్లయితే అబౌట్ టు ప్లస్ V1. వీటిని ఎప్పుడు వాడతామంటే కొద్ది క్షణాల్లో మనం ఏదైనా సరే పని చేయబోతున్నాము అని చెప్పే సందర్భంలో వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకు క్లాస్ ప్రారంభం అవ్వబోతుంది, స్టార్ట్ అవ్వబోతుంది. ద క్లాస్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్. నేను వెళ్ళబోతున్నాను. ఐ ఆమ్ అబౌట్ టు గో. వాళ్ళు రాబోతున్నారు. దే ఆర్ అబౌట్ టు కమ్. అదేవిధంగా పాస్ట్లో కూడా చెప్పొచ్చు. నేను నీకు ఫోన్ చేయబోతున్నాను, అయితే అప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసావు. ఐ వాజ్ అబౌట్ టు కాల్ యూ. నేను నీకు ఫోన్ చేయబోతున్నాను గతంలో. ఐ వాజ్ అబౌట్ టు కాల్ యూ బట్ యూ కాల్డ్ మీ. అయితే నువ్వు నాకు ఫోన్ చేశాను. తర్వాత బీ లైక్లీ టు ప్లస్ V1. సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ లైక్లీ టు ప్లస్ V1. దీన్ని ఎప్పుడు వాడతామంటే ఏదైనా సరే జరగడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పే సందర్భంలో వీటిని వాడడం జరుగుతుంది. ఉదాహరణకు వర్షం పడేటట్టు ఉంది, వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. ఇట్ ఈజ్ లైక్లీ టు రైన్. ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రైసెస్ ఆర్ లైక్లీ టు ఇంక్రీజ్. వాళ్ళు ఈ గేమ్ను ఇష్టపడేటట్టు ఉన్నారు. దే ఆర్ లైక్లీ టు లైక్ దిస్ గేమ్. సో అర్థమైంది అంటే లైక్లీ అంటే అర్థం ఏంటి? అవకాశాలు ఉన్నాయి. ఇట్ ఈస్ లైక్లీ టు రైన్, దే ఆర్ లైక్లీ టు గో, దే ఆర్ లైక్లీ టు కమ్. సో ఈ విధంగా ఏదైనా సరే మనం వాడవచ్చు. అదేవిధంగా ఐ కాంట్ హెల్ప్. నెక్స్ట్ స్ట్రక్చర్ ఐ కాంట్ హెల్ప్. హెల్ప్ అంటే ఇక్కడ స్టాప్ అనే అర్థం, అవాయిడ్ అనే అర్థం. ఇక్కడ అర్థం ఏంటంటే నేను ఏదైనా సరే ఆపుకోలేకపోతున్నాను, స్టాప్ చేయలేకపోతున్నాను అని చెప్పే సందర్భంలో వీటిని వాడడం జరుగుతుంది. ఐ కాంట్ హెల్ప్. ఉదాహరణకు అతని జోక్స్కి నేను నవ్వు ఆపలేకపోతున్నాను. ఐ కాంట్ హెల్ప్ అట్ హిస్ జోక్స్. ఐ కాంట్ హెల్ప్ లాఫింగ్ అట్ హిస్ జోక్. అతడు చాక్లెట్లు తినకుండా ఉండలేడు. హీ కాంట్ హెల్ప్ ఈటింగ్ చాక్లెట్స్. హెల్ప్ తర్వాత వర్బ్ ఐఎన్జీని ఉపయోగించవలసి ఉంటుంది. దే కాంట్ హెల్ప్ ఈటింగ్ హీ కాంట్ హెల్ప్ ఈటింగ్ చాక్లెట్స్. అతడు టీవీ చూడకుండా ఉండలేకపోతున్నాడు. హీ కాంట్ హెల్ప్ వాచింగ్ టీవీ. తర్వాత నెక్స్ట్ మనకి వుడ్ రాదర్. వుడ్ రాదర్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా సరే ఒక దానికి మేము ప్రాధాన్యత ఇచ్చామని చెప్పే సందర్భం. ఉదాహరణకు నేను లిజనింగ్ కంటే స్పీకింగ్ ప్రాధాన్యత ఇస్తాను. నేను కాఫీ కంటే టీకి ప్రాధాన్యత ఇస్తాను. అతడు రన్నింగ్ కంటే కూడా వాకింగ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తాడు. అంటే ఒకదాని మీద ఇంకో ప్రాధాన్యత ఇచ్చామని చెప్పే సందర్భంలో వుడ్ రాదర్ను ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, నేను టీ కన్నా కూడా కాఫీకి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఐ వుడ్ డ్రింక్ టీ రాదర్ దాన్ కాఫీ. ఐ వుడ్ రాదర్ డ్రింక్ టీ. ఐ వుడ్ రాదర్ డ్రింక్ టీ దాన్ కాఫీ. నేను వాకింగ్ కన్నా కూడా రన్నింగ్ కన్నా కూడా నడవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఐ వుడ్ రాదర్ వాక్ దాన్ రన్. ఐ వుడ్ రాదర్ వాక్ దాన్ రన్. అతడు ఆడడం కంటే కూడా బుక్స్ చదవడానికి ప్రాధాన్యత ఇస్తాడు. హీ వుడ్ రాదర్ రీడ్ బుక్స్ దాన్ ప్లే. సో అర్థమైందండి, వుడ్ రాదర్. తర్వాత ఇంకోటి ఇంట్రెస్టింగ్ స్ట్రక్చర్ 2 + 2. 2. అదేవిధంగా ఎనఫ్ టూని నెగిటివ్ కోసం వాడినట్లయితే ఎనఫ్ని పాజిటివ్ కోసం వాడడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఎలా ఉంటుందంటే నేను బాక్స్ని ఎత్తలేనంతగా వీక్గా ఉన్నాను. ఐ ఆమ్ టూ వీక్. ఐ ఆమ్ టు సబ్జెక్ట్ లింకింగ్ వర్బ్ 2 ప్లస్ ఏదైనా సరే అడ్జెక్టివ్ని వాడడం జరుగుతుంది. ఐ ఆమ్ టూ వీక్ టు లిఫ్ట్ ద బాక్స్. ఐ ఆమ్ టూ వీక్ టు లిఫ్ట్ ద బాక్స్. నేను వర్క్ను కంటిన్యూ చేయలేనంతగా అలసిపోయాను. ఐ ఆమ్ టూ టైర్డ్ టు కంటిన్యూ ద వర్క్. అతడు డ్రైవింగ్ చేయగలిగేంత వయసు అతనికి లేదు. అతను చిన్నగా ఉన్నాడు. అతను హీఈస్ టూ యంగ్ టు డ్రైవ్. ఈస్ టూ యంగ్ టు డ్రైవ్. అర్థమైందా అండి? అదేవిధంగా టీ తాగలేనంత వేడిగా ఉంది. ద టీ ఈజ్ టూ హాట్ టు డ్రింక్.
దట్ ఈస్ టూ డ్రాగ్ టు ఐఎమ్ టూ వీక్ అంటే నేను చాలా బలహీనంగా ఉన్నాను. ఎంత? టు లిఫ్ట్ ద బాక్స్ని ఎత్తలేనంతగా అంత వీక్గా ఉన్నాను. నేను వర్క్ను కంటిన్యూ చేయలేనంత వీక్గా ఉన్నాను. ఐఎమ్ టూ టైర్డ్ టు కంటిన్యూ వర్కింగ్. సో అర్థమైంది అండి. వీటిని నెగిటివ్ కోసం వాడడం జరుగుతుంది. అదేవిధంగా ఎనఫ్ టు అనేది పాజిటివ్ కోసం వాడడం జరుగుతుంది. నేను పని చేయగలిగినంత స్ట్రాంగ్గా ఉన్నాను. ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు వర్క్. అదేవిధంగా అతడు డ్రైవ్ చేయగలిగేంత పెద్దగా ఉన్నాడు. హీఈస్ ఓల్డ్ ఎనఫ్ టు డ్రైవ్. అదేవిధంగా హ్యావ్తో కూడా వాడచ్చు. నాకు కావాల్సినంత ఈ వర్క్ చేయడానికి నాకు కావాల్సినంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ హ్యావ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చూడండి, అజెక్టివ్తో వచ్చినప్పుడు అజెక్టివ్ తర్వాత ఎనఫ్ వస్తుంది. ఇప్పుడు టాల్ ఎనఫ్, స్ట్రాంగ్ ఎనఫ్, ఓల్డ్ ఎనఫ్. కానీ ఇక్కడ వర్బ్ వచ్చినప్పుడు, నౌన్ వచ్చినప్పుడు నౌన్ కన్నా ముందే వీటిని వాడడం జరుగుతుంది. ఐ హ్యావ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ హియర్. అతని దగ్గర కావాల్సిన కార్ కొనగలిగేంత డబ్బు ఉంది అతని దగ్గర. హీ హ్యాస్ ఎనఫ్ మనీ టు బై అ కార్. తర్వాత ఏంటంటే సో దట్ ఏదైనా సరే ఒక డిగ్రీని తెలియజేయడానికి, అంటే ఉదాహరణకు ఏదైనా ఒక పని చేయడానికి కారణమైంది అని చెప్పడానికి సో దట్ లేదా సచ్ దట్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ సో దట్ని అజెక్టివ్తో ఉపయోగిస్తారు, సచ్ దట్ని నౌన్తో ఉపయోగిస్తారు. ఇప్పుడు చూడండి, నేను వేగంగా పరిగెత్తాను. వీటిని సో దట్ని అజెక్టివ్ లేదా అడ్వర్బ్తో ఉపయోగిస్తారు. నేను చాలా అని చెప్పడానికి సో అంటాం. నేను చాలా వేగంగా పరిగెత్తాను, దానివల్ల నేను గెలిచాను. ఐ వర్క్డ్ సో ఫాస్ట్, ఐ ర్యాన్ సో ఫాస్ట్ దట్, కాబట్టి ఐ వన్ ద రేస్. అదేవిధంగా అతడు బాగా చదివాడు కాబట్టి, హార్డ్గా చదివాడు కాబట్టి పాస్ అయ్యాడు. హీ స్టడీడ్ సో హార్డ్ దట్ హీ పాస్డ్ ద ఎగ్జామ్. తర్వాత సచ్ దట్ని ఎలా ఉపయోగిస్తామంటే, సచ్ దట్ని ఏదైనా సరే నౌన్తో ఉపయోగించడం జరుగుతుంది. అతడు అంత మంచి ఇంటెలిజెంట్ కాబట్టి అతడు ప్రాబ్లమ్ను సాల్వ్ చేయగలిగాడు. అండ్ హీ వాజ్ సచ్ అన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ దట్ హీ పాస్డ్ ద ఎగ్జామ్. సచ్ దట్ని ఒక నౌన్తో ఉపయోగించడం జరుగుతుంది. సో దట్ని అజెక్టివ్ లేదా అడ్వర్బ్తో ఉపయోగిస్తారు. తర్వాత యాజ్ ఇఫ్ యాజ్ దో అంటే అర్థం ఏంటంటే వలే అని చెప్పడానికి వీటిని ఉపయోగించడం జరుగుతుంది. మనం అనేక సందర్భాలు ఇలా ఉపయోగిస్తుంటాం. అతడేదో నా బాస్లా బిహేవ్ చేస్తున్నాడు, అతడేదో అన్ని అతడికే తెలిసినట్టు మాట్లాడుతున్నాడు, ఈ విధంగా చెప్పడానికి అతడు సీఎంలా ప్రవర్తిస్తున్నాడు, అతడు పిఎంలా ప్రవర్తిస్తున్నాడు. ఈ విధంగా మనం ఏదైతే కాదో ఆ విధంగా ఉన్నామని చెప్పడానికి వీటిని ఉపయోగించడం జరుగుతుంది. యాజ్ ఇఫ్. ఇప్పుడు చూడండి, దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, యాజ్ ఇఫ్ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వీటి ఉపయోగించవలసి ఉంటుంది. ఉదాహరణకు చూడండి, అతడు ఎలా బిహేవ్ చేస్తున్నాడంటే, హీ బిహేవ్స్ వలే యాజ్ ఇఫ్ లేదా యాజ్ దో అతడు నా బాస్ అన్నట్టు ఫీల్ అవుతున్నాడు. హీ వర్ మై బాస్, కానీ యాక్చువల్గా అతడు నా బాస్ కాదు. హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ వర్ మై బాస్. సబ్జెక్ట్ ఏదన్నప్పటికీ కూడా వరే ఉపయోగించవలసి ఉంటుంది. హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ యాజ్ దో హీ వర్ మై బాస్. అన్నీ అతడికే తెలిసినట్టు మాట్లాడతాడు. హీ స్పీక్స్ యాజ్ ఇఫ్ హీ న్యూ ఎవ్రీథింగ్. అర్థమైందండి? యాజ్ ఇఫ్ యాజ్ దో ఏదైతే లేదో ఆ విధంగా ఉంది అని చెప్పడానికి వీటిని ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ అంటే అర్థం ఏంటంటే ఎటువంటి ఉపయోగం లేదు. దెర్ ఇస్ నో యూజ్ అని చెప్పడానికి వీటిని ఉపయోగించడం జరుగుతుంది. దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ అంటే అర్థం ఏంటంటే దెర్ ఇస్ నో యూజ్ ఇన్. అతనితో డిస్కస్ చేసి ఉపయోగం లేదు. దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ డిస్కసింగ్ విత్ హిమ్. అక్కడ వెళ్ళి ఉపయోగం లేదు. దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ గోయింగ్ దర్. ఈ కోర్స్ చేసి ఉపయోగం లేదు. దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ డూయింగ్ దిస్ కోర్స్. సో అర్థమైంది. తర్వాత బీ సెడ్ టు అంటే సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ యామ్ ఈజ్ ఆర్ పాస్ట్లో ఉన్నట్లయితే వాజ్ వర్ ప్లస్ టు ప్లస్ వి వర్. దీని కూడా ఎప్పుడు వాడతామంటే ప్రజలు ఈ విధంగా చెబుతున్నారు అని చెప్పడానికి. ఉదాహరణకు అతడు ఇన్నోసెంట్ అని ప్రజలు చెప్తున్నారు. హీ ఈజ్ said to be innocent. అతడు ఇంటెలిజెంట్ అని చెప్తున్నారు. he is said to be intelligent. ఈ బిల్డింగ్ పాస్ట్ ఉన్నట్లయితే హ్యావ్ బీన్ వాడడం జరుగుతుంది, హ్యావ్ ఉపయోగించడం జరుగుతుంది. అతడు ఈ బిల్డింగ్ 100 years ago కట్టినట్టు ప్రజలు చెప్తున్నారు. దిస్ బిల్డింగ్ ఈజ్
said to have been constructed 100 years ago. This building is said to have been built 100 years ago. తర్వాత సీమ్ టు. అయితే ఒక స్మాల్ అనౌన్స్మెంట్ అండి. నేను రాసిన పుస్తకాలు కావచ్చు, నేను రాసిన పీడిఎఫ్ కావచ్చు, అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు నా నంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ ద్వారా కూడా మెసేజ్ చేయొచ్చు. లేదా అలీ స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ను డౌన్లోడ్ చేసి కూడా ఆ బుక్స్ని పర్చేస్ చేయొచ్చు, పీడిఎఫ్ని కూడా పర్చేస్ చేయొచ్చు. అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ రన్ అవుతున్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ కోసం కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ మెసేజ్ ద్వారా లేదా ఫోన్ కాంటాక్ట్ కూడా చేయొచ్చు. తర్వాత సీమ్ టు. సీమ్ టు అంటే అర్థం ఏంటంటే, సీమ్ అంటే అర్థం ఏంటి? ఆ విధంగా మనకు అనిపించడం, ఆ విధంగా కనిపించడంని కూడా సీమ్ టు అంటారు. ఎవరైనా సరే మనకి ఈ విధంగా అనిపిస్తున్నారు అని చెప్పే సందర్భంలో కూడా సీమ్ టును ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకు అతడు రిచ్ లా కనబడుతున్నాడు. హీ సీమ్స్ టు బి రిచ్. అతడు ఇన్నోసెంట్ లా కనబడుతున్నాడు. హీ సీమ్స్ టు బి ఇన్నోసెంట్. అతడు అలసిపోయినట్టు కనబడుతున్నాడు. హీ సీమ్స్ టు బి టైర్డ్. అతడు నా పేరు మర్చిపోయినట్టు కనబడుతున్నాడు. హీ సీమ్స్ టు హ్యావ్ ఫర్గాటెన్ మై నేమ్. యూ సీమ్ టు హ్యావ్, మీరు నా పేరు మర్చిపోయినట్టున్నారు. యూ సీమ్ టు హ్యావ్ ఫర్గాటెన్ మై నేమ్. సో సీమ్ అంటే అర్థం ఏంటి? ఏదైనా సరే కనిపిస్తుంది, అనిపిస్తుంది అని చెప్పడానికి సీమ్ను ఉపయోగించడం జరుగుతుంది. అతడు పాస్ అయినట్టు కనబడుతున్నాడు, ఆమె పాస్ అయినట్టు కనబడుతుంది. షీ సీమ్స్ టు హ్యావ్ పాస్డ్. షీ సీమ్స్ టు హ్యావ్ పాస్డ్. తర్వాత విష్, ఐ విష్. తర్వాత ఇఫ్ ఓన్లీ. విష్, ఐ విష్, అదేవిధంగా ఇఫ్ ఓన్లీ అనేవి రెండు కూడా ఒకే భావాన్ని తెలియజేస్తాయి. అయితే కొంచెం స్ట్రాంగ్ ఎంఫసిస్ తెలియజేయడానికి ఇఫ్ ఓన్లీని ఉపయోగించడం జరుగుతుంది. ఐ విష్ అనేది మనం ఏదైతే కాదో, మన దగ్గర ఏదైతే లేదో కొంచెం బాధపడుతూ పశ్చాత్తాపాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఐ విష్ లేదా ఇఫ్ ఓన్లీని ఉపయోగించడం జరుగుతుంది. అదే కొంచెం స్ట్రాంగ్గా తెలియజేయడానికి ఇఫ్ ఓన్లీని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, మీరు ఇలా అనుకుంటున్నారు, నా దగ్గర కారు ఉంటే బాగుండేది. ఐ విష్ ఐ హ్యాడ్ అ కార్. ఇంకా కొంచెం నా దగ్గర కారు ఉంటే ఎంత బాగుండేదో కొంచెం ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. కొంచెం ఇంకా ఎంఫసిస్ చేసి ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నారు. ఇఫ్ ఓన్లీ ఐ హ్యాడ్ అ కార్. నాకు రెక్కలు ఉంటే ఎంత బాగుండేదో. ఐ విష్ ఐ హ్యాడ్ వింగ్స్. సో ఈ విధంగా అనుకుంటుంటారు కొంతమంది, జస్ట్ ఎక్స్ప్రెస్ చేయడానికి, ఇది అర్థం అవ్వడానికి. నెక్స్ట్, ఇఫ్ ఓన్లీ ఐ హ్యాడ్ వింగ్స్. ఇఫ్ ఓన్లీ ఐ హ్యాడ్ వింగ్స్. తర్వాత నేను పాస్ అయింటే, నాకు ఉద్యోగం వచ్చింటే ఎంత బాగుండేదో. ఐ విష్ ఐ హ్యాడ్ గాట్ అ జాబ్. ఐ విష్ ఐ హ్యాడ్ గాట్ అ జాబ్. ఇఫ్ ఓన్లీ ఐ హ్యాడ్ గాట్ అ జాబ్. తర్వాత హ్యాడ్ ఐ నోన్. హ్యాడ్ ఐ నోన్ అనేది ఎలా ఉంటుందంటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్లో ఉపయోగించడం జరుగుతుంది. హ్యాడ్ ఐ నోన్ కావచ్చు, హ్యాడ్ ఐ ప్లస్ V3 కావచ్చు. అయితే ఇఫ్ ప్లస్ ఐ, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఎప్పుడు ఉపయోగిస్తామంటే జనరల్గా స్పోకెన్లో వీటిని వాడతారు. అయితే కొంచెం ఫార్మల్ వేలో న్యూస్ లెటర్స్లో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ, లెటర్స్లో కానీ ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా ఇఫ్ని తీసివేయడం జరుగుతుంది. అయితే వాటికన్నా ముందు హ్యాడ్ ఉపయోగించడం జరుగుతుంది. నాకు తెలిసింటే నేను చెప్పిండేవాడిని, ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఐ వుడ్ హ్యావ్ టెల్డ్ యూ. ఇలా కాకుండా హ్యాడ్ ఐ నోన్ ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ యూ. హ్యాడ్ ఐ నోన్ నాకు తెలిసి ఉంటే, రెండు ఒకటే అండి. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ అన్నా, ఐ హ్యాడ్ నోన్ అన్నా రెండు ఒకటే. మీరు చెప్పి ఉంటే ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ లేదా హ్యాడ్ యూ టోల్డ్ మీ, నేను వచ్చి ఉండేవాడిని. మీరు ఇన్వైట్ చేసింటే వచ్చేవాడిని. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్, హ్యాడ్ యూ ఇన్వైటెడ్, నేను వచ్చి ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ కమ్. తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ స్ట్రక్చర్స్ అండి. నో సూనర్ దాన్, స్కేర్స్లీ దాన్, హార్డ్లీ దాన్. నో సూనర్ దాన్, స్కేర్స్లీ దాన్, హార్డ్లీ దాన్. ఇవన్నీ కూడా ఎందుకోసం ఉపయోగిస్తామంటే ఒక పని జరిగిన వెంటనే ఇంకొక పని జరిగింది అని చెప్పే సందర్భంలో వీటిని వాడడం జరుగుతుంది. నో సూనర్ హ్యాడ్ ఉపయోగిస్తారు. ఉదాహరణకు బెల్ కొట్టారో లేదో స్టూడెంట్స్ బయటికి వెళ్ళిపోయారు. నో సూనర్ హ్యాడ్ ద బెల్ V3 రంగ్. నో సూనర్ హ్యాడ్ ద బెల్ రంగ్, స్టూడెంట్స్ బయటికి వెళ్ళిపోయారు. ద స్టూడెంట్స్ వెంట్ అవుట్. హార్డ్లీ హ్యాడ్ ద బెల్ రంగ్, ద స్టూడెంట్స్ వెంట్ అవుట్. స్కేర్స్లీ హ్యాడ్ ద బెల్ రంగ్, ద స్టూడెంట్స్ వెంట్ అవుట్. టీచర్ క్లాస్లో ఎంటర్ అయ్యారో లేదో స్టూడెంట్స్ నిలబడ్డారు. నో సూనర్ హ్యాడ్ ద టీచర్ ఎంటర్ ద క్లాస్, ద స్టూడెంట్స్ స్టూడ్ అప్. హార్డ్లీ, స్కేర్స్లీ హ్యాడ్ ద టీచర్ ఎంటర్ ద క్లాస్, ద స్టూడెంట్స్ వెంట్ అవుట్. నేను బస్ స్టాండ్కి రీచ్ అయ్యానో లేదో బస్ వెళ్ళిపోయింది. నో సూనర్ హ్యాడ్ ఐ రీచ్డ్ ద బస్ స్టాండ్, ద బస్ వెంట్ అవుట్. ద బస్ వెంట్, ద బస్ డిపార్టెడ్. హార్డ్లీ హ్యాడ్ ఐ రీచ్డ్ ద బస్ స్టాండ్, ద బస్ వెంట్. స్కేర్స్లీ హ్యాడ్ ఐ రీచ్డ్ ద బస్ స్టాండ్, ద బస్ లెఫ్ట్. సో అర్థమైందండి, ఈ విధంగా ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత లిటిల్ డిడ్ ఐ నో. ఇది కూడా ఎలాంటిదంటే, దీని అర్థం ఏంటంటే లిటిల్ అంటే తక్కువ అని అర్థం, ఆల్మోస్ట్ నో అని అర్థం. లిటిల్ డిడ్ ఐ నో అంటే అర్థం ఏంటంటే ఐ డిడ్ నాట్ నో దెన్, అప్పుడు నాకు తెలియదు అని.
వీటిని కొంచెం స్టోరీస్లో కావచ్చు, కొంచెం అడ్వాన్స్డ్, కొంచెం ఫార్మల్ వేలో వీటిని ఉపయోగించడం జరుగుతుంది. లిటిల్ డిడ్ ఐ నో అంటే అర్థం ఏంటంటే ఐ డిడ్ నాట్ నో దెన్, అప్పుడు నాకు అది తెలియదు అని చెప్పడానికి. ఉదాహరణ చూడండి, అప్పుడు నాకు తెలియదు అతను నా బెస్ట్ ఫ్రెండ్ అవుతాడని. లిటిల్ డిడ్ ఐ నో హీ వుడ్ బికమ్ మై బెస్ట్ ఫ్రెండ్, అప్పుడు నాకు తెలియదు ఈ డెసిషన్ నా జీవితాన్ని మార్చేస్తుందని, ఈ నిర్ణయం ఏదైతే ఉందో నా జీవితాన్ని మార్పు తీసుకొస్తుందని అప్పుడు నాకు తెలియదు. లిటిల్ డిడ్ ఐ నో దెన్ ఏంటంటే దిస్ డెసిషన్ చేంజ్డ్ మై లైఫ్. వాళ్ళు నన్ను ఎవరో వాచ్ చేస్తున్నారని వాళ్ళకి అప్పుడు తెలియదు. లిటిల్ డిడ్ దే నో సమ్వన్ వాజ్ వాచింగ్ దెమ్, సమ్వన్ వాజ్ వాచింగ్ దెమ్. తర్వాత షుడ్ యూ నీడ్, షుడ్, ఈ షుడ్ని ఎలా వాడతామంటే ఇఫ్కి బదులుగా వాడడం జరుగుతుంది. షుడ్ని ఎలా వాడతామంటే ఇఫ్కి బదులుగా వాడడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఏదైనా హెల్ప్ ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి. షుడ్ యూ నీడ్ ఎనీ హెల్ప్, ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ కాల్ మీ, దీనికి బదులుగా షుడ్ను కూడా వాడవచ్చు. షుడ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ కాల్ మీ అయితే ఫార్మల్ వేలో వీటిని ఉపయోగించడం జరుగుతుంది. జనరల్ వేలో ఇఫ్నే వాడతారు. మీకు ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి. ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ కాల్ మీ, ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ కాల్ మీ, షుడ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ కాల్ మీ. మీరు ఏదైనా డిస్కస్ చేయాలనుకున్నట్లయితే నాకు తెలియజేయండి. ఇఫ్ యూ వాంట్ టు డిస్కస్, ఇఫ్ యూ wish to discuss anything, let me know. Should you need to discuss, should you wish to discuss anything, let me know. Should ni if కి బదులుగా వాడతారు, అదే అర్థాన్ని ఇస్తుంది. ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్, షుడ్ యూ నీడ్ ఎనీ హెల్ప్, రెండు కూడా ఒకటే. తర్వాత వెదర్ ఆర్ ఇఫ్. చూడండి, మనం అనేక సందర్భాల్లో ఇలా మాట్లాడుతూ ఉంటాం. ఉదాహరణకు బస్ వచ్చి అతడు వస్తున్నాడో లేదో చూడండి, డోర్ లాక్ చేశారా లేదో చెక్ చేయండి, ట్రైన్ వచ్చిందా లేదో తెలుసుకోండి, మీరు రెడీ అయ్యారా లేదా నాకు తెలియజేయండి, అయ్యారో లేదా, వస్తున్నాడో లేదా, వచ్చిందో లేదా, ఇలాంటి వాడడానికి వెదర్ లేదా ఇఫ్ను వాడడం జరుగుతుంది. చూడండి, మీరు ఎవరికైనా ఇలా చెప్పాలనుకున్నారు, అతడు వస్తున్నాడో లేదో చూడు, సీ వెదర్ హీఈస్ కమింగ్ ఆర్ నాట్, లేదా సీ ఇఫ్ హీఈస్ కమింగ్. డోర్ లాక్ చేశారా లేదో చూడండి, చెక్ చేయండి, చెక్ వెదర్ ద డోర్ ఈజ్ లాక్డ్, చెక్ ఇఫ్ ద డోర్ ఈజ్ లాక్డ్. ట్రైన్ వచ్చిందో లేదో తెలుసుకోండి, ఫైండ్ అవుట్ వెదర్ ద ట్రైన్ హ్యాస్ అరైవ్డ్, చెక్, ఫైండ్ అవుట్ వెదర్ ద ట్రైన్ హ్యాస్ అరైవ్డ్, ఫైండ్ అవుట్ ఇఫ్ ద ట్రైన్ హ్యాస్ అరైవ్డ్. షాప్ ఓపెన్ చేశారో లేదో తెలుసుకోండి, ఫైండ్ అవుట్ వెదర్ ద షాప్ ఈస్ ఓపెన్. మీరు రెడీ అయ్యారో లేదో నాకు తెలియచేయండి, లెట్ మీ నో వెదర్ యు ఆర్ రెడీ. అర్థమైంది అండి. తర్వాత లాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అండి, ద కంపారిటివ్. ఎలాంటిదంటే మీరు ఎంత ఎక్కువగా మీరు ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ లాభం ఉంటుంది, అంత ఎక్కువగా ఉంటుంది అని చెప్పడానికి, అంటే కంపారిటివ్ ప్లస్ కంపారిటివ్ తెలియజేయడానికి. ద మోర్ ద లెస్ ద హార్డర్ ద బెటర్, ద సూన్ ద బెటర్, ఈ విధంగా చెప్పడానికి. ఉదాహరణకు మీరు ఎక్కువ వింటే ఎక్కువ మాట్లాడగలరు, ఎక్కువ ఇంగ్లీష్ స్పీచెస్ ఉన్నట్లయితే మీరు అంతే ఎక్కువగా మాట్లాడగలరు అని చెప్పడానికి ద మోర్ యూ లిజన్ ద మోర్ యూ స్పీక్, లేదా ద బెటర్ యూ బికమ్. మీరు ఎంత ఎక్కువ వింటే అంత ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడగలరు. ద మోర్ యూ లిజన్ ద బెటర్ ఫ్లూయెంట్ యూ బికమ్, మీరు మంచి ఫ్లూయెంట్ స్పీకర్ కాగలరు. ద మోర్ యూ స్పీక్, ద మోర్ యూ లిజన్, ద మోర్ యూ స్పీక్. తక్కువ వింటే తక్కువగానే మాట్లాడతారు. ద లెస్ యూ లిజన్ ద లెస్ యూ స్పీక్. మీరు ఎంత త్వరగా డాక్టర్ని కలిస్తే అంత మంచిది. ద సూనర్ యు మీట్ ద డాక్టర్ ద బెటర్. మీరు ఎంత అర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. ద సూనర్ యు స్టార్ట్ ద బెటర్. ద సూనర్ యు స్టార్ట్ ద బెటర్, ద సూనర్ యు మీట్ ద డాక్టర్ ద బెటర్. మీరు ఎంత త్వరగా ఫినిష్ చేస్తే అంత మంచిది. ద సూనర్ యు ఫినిష్ ద బెటర్. ద మోర్ ద లెస్. అదేవిధంగా మీరు ఎంత తక్కువ వర్రీ అయితే అంత హ్యాపీగా ఉంటారు. ద లెస్ యు వర్రీ ద హ్యాపియర్ యు ఆర్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇంకా ఫినిష్ కాలేదండి, ఇంకా మిగతా ఏమన్నాయో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.